గైస్ అందరికి నమస్తే. ఈరోజు అయితే మనమైతే ఒక వ్లాగ్ అయితే తీయబోతున్నాం అనమాట. ఆ వ్లాగ్ వచ్చేసి ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈరోజు మొత్తం వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసి చెప్తాను అనమాట. ఒక 2 minutes వెయిట్ అయితే చేయండి. హే గాయస్, నేను మళ్ళీ వచ్చినాను అనమాట. మళ్ళీ వచ్చిందంటే నీ అవ తగ్గేదేలా. మీకైతే ఆల్రెడీ ముందే చెప్పాను, ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే తీయాలని అనుకుంటున్నా అని చెప్పేసి. వ్లాగ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఒకరోజు నేను ఎలా ఉంటా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరుగుతుంది నా లైఫ్ అనేది మీకైతే ఈరోజు చూపించబోతున్నా. సడన్గా ఈ వ్లాగ్ ఏంట్రా అని అడిగితే నాకైతే కొంచెంగా గేమింగ్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది మామ. అది ఎందుకు పోతుంది అర్థం కావట్లేదు, కానీ ఎందుకో గేమింగ్ మీద నిజంగా ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఎవరికన్నా గేమ్స్ ఆడదంటే ఇంకా ఆడాలి కొత్త గేమ్స్ ట్రై చేయాలి అనిపిస్తుంది. బట్ నాకే ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే ముడ్డి మీద ఏజ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం గేమింగ్ అయితే తగ్గిద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో కొంచెం లైఫ్ మీద కొంచెం దృష్టి అయితే పెడదాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నాకు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అది ఎందువల్ల అంటే కొంచెం కొన్ని దాంట్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. మీరు అనుకునే విధంగా కాదు, ఓకేనా. కొన్ని దాంట్ల మీద అది ఎలాగంటే కొంచెం బాడీ బిల్డ్ చేద్దాం, ఓకేనా. ఎందుకంటే ముందుగానే బొక్క పినుగులాగా ఉన్నాం మనము. మీకైతే వీడియోస్లో అంతగా కనపరాదు, నేను నిజంగా చాలా బొక్కగా అయితే ఉంటాను అనమాట. మరీ అంత కాదులేండి, కొంచెం లైట్గా బాడీని కొంచెం బల్కీగా చేద్దాం. అండ్ ఆల్సో బయటికి వెళ్ళి తిరిగి కొంచెం వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే ఈ నడవని నేను కొంచెము మనోడు ఉన్నారు కదా రంజిత్ వ్లాగ్స్ అని చెప్పేసి, రంజిత్ ఆన్ వీల్స్ అని మన సైక్లింగ్ అనమాట. సైక్లింగ్ చేస్తా వ్లాగ్ చేస్తా అంటాడు, అతన్ని చూస్తూ ఉంటారు కొంచెం నడవన. అండ్ ఆల్సో మన గోల్డెన్ నవీన్ బాయ్ ఉన్నారు కదా, రీసెంట్గా ఒక 5 days ఏమైంది మా అంతే. 5 days నుంచి అతను ఫాలో అవుతానా. నిజంగా భలే నచ్చిండు, నిజంగా చాలా బాగా నచ్చిండు. ఇంకా అది చూసిన నుంచి కొంచెం వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మావా ఏందిరా ఒక్క సెకండ్ రా పట్టుకుని చెయ్యి, నేను నస్తాంది రా చెయ్యి. ఉడియమ్మ ఎట్లా పట్టుకుంటారా వ్లాగర్స్ ఏమలే. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఆల్సో మీకైతే ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు ఏమన్నా నచ్చిందనుకో చెప్పండి, కొంచెం కంటిన్యూ అయితే ట్రై చేయడానికి ట్రై చేద్దాం. అట్లని చెప్పి గేమింగ్ అయితే ఆపేయను, అస్సలుకే ఆపేయను. ఎందుకంటే గేమింగే మిగతా ఓకేనా. ఇదంతా అయిపోయింది. మనం ఎందుకు ఈ వీడియో చేస్తామో తెలుసు కదా కంటెంట్. ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:30 అయితే అవుతుంది. నేను వెళ్ళేసి టిఫిన్ చేసి వస్తా, మిగతాది తర్వాత మాట్లాడదాం, ఓకేనా. ప్రస్తుతానికి బయట షూటింగ్లో అవన్నీ మనకు వద్దు, ఎందుకంటే మనకి ఇంకా అలవాటు లేదు కదా కాబట్టి కొంచెం నిదానంగా ట్రై చేద్దాం. తినేసి వచ్చి తర్వాత మాట్లాడదాం, ఓకేనా. మామ ఏంది మామ ఇట్లా పట్టుకోలేకపోతుందా మామ, చాలా నచ్చుతుంది మామ, పెయిన్గా వస్తుంది. బలం లేదు. గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ లాగా ట్రై అయ్యి వీడెవరో మీ అందరికి తెలుసు. వీడు వచ్చేసి ఎవరంటే మృగం అనమాట, చాలా షైనింగ్ ఉందిరా. వ్లాగులు తీసుకున్నాం నిజంగా చాలా బాగుంది. మేము మామ ఇందాక ఒక స్టార్టింగ్ వీడియో వీళ్ళు కలిసినప్పుడు ఉంది కదా, అప్పుడు ఎదురుగా 4 వచ్చారనమాట. వాళ్ళు చూస్తే నిజంగా చాలా షైనింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మామ. అది వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇడ్లీ అయితే తిన్నా నేను. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి ఏం మాట్లాడతానంటే, నెలకి బాబాయ్ మేమమ్మ ఫస్ట్ వ్లాగ్లో ఒక చిన్న యాక్సిడెంట్ టైప్లో జరుగుతాను. ఆ పెద్ద మనిషి స్టాండ్ వేసుకోకుండా టర్నింగ్ తిప్పిండు, జస్ట్ మిస్, కొంచెం ఉండి అయిపోదు. అండ్ ఆల్సో ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటంటే, నెలకి 2,000 4,000 కరెంట్ వస్తుందంట మామ. కరెంటు బిల్లు రెంట్ వచ్చేసి 8,000 అంట. అంత కడతానండి అయిపోయి ఎంత సంపాదిస్తా అంటాడు, ఒకసారి ఆలోచించండి మీరే. నాకు నిజంగా అది వింటానే షాక్ అనమాట. వీడికి చెప్తాను, వీడు 2,000 ఏందిరా అని అడిగిండు, ఇంటి రెంట్ అని అడిగిండు. అడగలేదు మామ. వీడు
ఈరోజు క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది అనమాట. ఎందుకంటే నైట్ వర్షం అయితే పడింది, చాలా విచిత్రంగా ఉంది. నాకైతే ఇది ఫస్ట్ టైం బయట తీయద్దు అనుకున్నా ఈరోజు, కానీ ఎందుకో తీస్తాను. ఓకేనా, ఐ హోప్ యూ లైక్ ఇట్. హే గాయ్స్, తినేసి రూమ్కి అయితే వచ్చేసా అనమాట. ఇక్కడ వచ్చేసి మనమైతే మీ అందరికీ తెలుసు నేను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశా అని చెప్పేసి, అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను 2 days బ్యాక్ ఒక స్టోరీ అయితే పెట్టా, నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశా అని చెప్పేసి. అందులో భాగంగా ఈరోజు డే 2 అనమాట. ఈ డే 2లో కొంచెం అనలైజ్ చేసిన తర్వాత నాకైతే ఒక ట్రేడ్ అయితే కనబచ్చింది. ఆ ట్రేడ్ అయితే తీసుకున్నా న్యూజిలాండ్ యూఎస్డీలో. కరెన్సీ పేరు వచ్చేసి న్యూజిలాండ్ యూఎస్డీ. నేను ట్రేడింగ్ చేసేది వచ్చేసి స్టాక్ మార్కెట్ కాదు, ఫోరెక్స్ మార్కెట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకైతే కనపస్తుంది అనుకుంటున్నా. ట్రేడ్ వచ్చేసి ఇదనమాట. ఇట్లా పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అక్కడ పెట్టా. ఇదనమాట మన అనలైజ్. ఓకేనా, ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు అయితే ఇడ్లీ అయితే తిన్నాను. మార్నింగ్ 2 plates ఇడ్లీ, 20 రూపాయలు కథం. మార్నింగ్ అయిపోయింది. నేను వచ్చేసి ఇప్పుడున్న రూమ్ ఉంది కదా నాది, ఈ రూమ్కి నేను 2500 రెంట్ అయితే కడుతున్నా. అండ్ ఆల్సో 300-400 కరెంట్ బిల్ అయితే వస్తుంది, విత్ 800 వైఫై బిల్ అనమాట. నాకైతే నిజంగా ఆశ్చర్యం అవుతుంది మామ. ఇంకా కొంచెం లైఫ్ని కొంచెం మనం సీరియస్గా అయితే తీసుకోవాలి, లేదంటే జస్ట్ ఫక్ ఆఫ్ అయితే అయిపోతాం. అండ్ అసలు కొంచెం బాడీ కూడా బిల్డ్ అయితే చేయాలి. ఓకేనా, మీకు ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమన్నా తెలిస్తే బాడీ బిల్డింగ్ గురించి మాకు కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇన్ని వరకు అయితే చూడండి, నచ్చితే కమెంట్ చేయండి, కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం. ఓకేనా, చెయ్యి పెయిన్ వస్తుంది మామ. ఇట్లా కెమెరా పట్టుకొని చూస్తా అంటే బాడీ పెరిగింది కానీ ఎనుము పెరిగేటట్టు సారం లేదు ఎముకల్లో. అమ్మ దీనమ్మ బత్తాయో, పెయినింగ్. మనం డైలీ అంటే పొద్దున్నే 6 గంటలకు లేస్తాం, కొంచెం వర్కౌట్ మన కార్యక్రమాలు కానిచ్చుకొని బ్రష్ చేసుకొని 11 కల్లా టిఫిన్ అయింది చేసేసి ఇదో ఈ కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ ముందర పెట్టుకొని నొక్కుంటా ఉంటాం అనమాట ఈవినింగ్ దాకా. అంతే అనమాట, ఇది మన డైలీ రొటీన్. చూద్దాం ఏమన్నా జరుగుతుందేమో. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉదయం 11 గంటలు అయింది. సమయం మధ్యాహ్నం 1 గంట. డలింగ్స్ టైం వచ్చేసి 1 అయితే అయిపోయింది. మీ అందరూ తెలుసు మనము 1 గంటకి ఏం చేస్తామో వెళ్ళేసి తింటారనమాట. బాగా పంది తిన్నట్టు తింటారు. నేను కూడా ఇప్పుడు వెళ్ళేసి తిని రావాలి, ఎందుకంటే మనకు వంట రాదు రూమ్లో చేసుకోవడానికి. కాబట్టి మన అకామిడేషన్ మొత్తం అంతా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. మార్నింగ్ మీరు చూసారు కదా వీడియోలో, టిఫిన్ దగ్గర ఒక తెల్ల మృగం అయితే ఉంది, వాడి ఇంట్లో అనమాట. వెళ్ళేసి అయితే తినేసి అయితే వస్తా. ఈ 11 నుంచి 1 వరకు నేను ఏం చేశా అంటే, ఈ టైంలో నేను జస్ట్ అలా ఆ చాట్ని చూస్తూ ఉన్నా అనమాట. అంతకుమించి ఏం చేయలే. ప్రస్తుతానికి నాకైతే ఏ పొజిషన్స్ ఏం కనపరాలేదు. బట్ ఎందుకో ఇక్కడ ఒక పొజిషన్ అయితే కనపస్తుంది అని అనిపిస్తుంది, ఒక మంచి ట్రేడ్ అయితే తీసుకోవడానికి. ఇంకో 10 minutes వెయిట్ చేసి నేను వెళ్ళేసి తినేసి అయితే వస్తాను అనమాట. తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో ఏం తిన్నానో చూపిస్తాను మీకు. ఓకేనా, ఈరోజు స్పెషల్ ఏంటో. ఈరోజు మండే కదా, మండే ఏం స్పెషల్ ఉంటుందో చూద్దాం. అక్కడైతే మాత్రం మనకి బాగానే వెళ్తుంది మామ. గ్రాఫ్ వచ్చేసి బాగానే వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కరెన్సీ పేరు వచ్చేసి జీబీపీ జేపీవై అంటే గ్రేట్ బ్రిటిష్ పౌండ్. చిన్నమ్మా చెప్పండి రావట్లేదు గైస్. గ్రేట్ బ్రిటిష్ పౌండ్ వర్స్ జాపనీస్ యాన్ అనమాట. ఓకేనా, మీకైతే తెలియదు మ్యాక్సిమం ఫోరెక్స్ గురించి. స్టాక్ మార్కెట్ అయితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది చాలామందికి, ఎందుకంటే అది స్టాక్ మార్కెట్ కాబట్టి. అదమ్మా మ్యాటర్. మనం ఏం పీకింది లేదు ఈరోజు. పొద్దున్న లేచాం, తిన్నాం, ఇక్కడ కూర్చున్నాం, చార్ట్ చూసినాం, ఒక ట్రేడ్ తీసుకోలే అంటే మార్నింగ్ ఒకటి తీసుకున్నా, అది పోయిందనమాట. తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం 1 అయింది, పోయి మెక్కాలి, మళ్ళీ మెక్కి రావాలి, మళ్ళీ 3 గంటల దాకా దీని ముందర కూర్చోవాలి అంతే. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా, ఈరోజు స్ట్రీమ్ లేదు, ఎందుకంటే ఏమో తెలియదు. పోటీ చేస్తూ ఉన్నారు. ఆ గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయడం పట్ల కూడా అంత ఆసక్తిగా. సమయం సాయంత్రం 6:30. కావాలంటే ప్రూఫ్స్ కావాలన్నా మీకు? ఓకే, 6:26 టైం.
గలీన్స్ మనమైతే మధ్యాహ్నం అయితే వెళ్ళేసి తినేసి వచ్చామన్నమాట. 2:30కి అలా వచ్చాము. 2:30 తర్వాత ఏం జరిగిందంటే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి యూట్యూబ్ అనేది చూసాను అనమాట. యూట్యూబ్ చూసిన తర్వాత సర్లే ఒక 2 అవర్స్ పడుకుందాం అనుకున్నా. 3కి పడుకుంటే ఇప్పుడు 6:30కి లేసా. ఓకేనా, ఇప్పుడే లేచి అలా మా ఫేస్ వాష్ చేసుకొని ఎట్లా ఈరోజు బ్లాగ్ తీస్తా అని చెప్పా కదా, దానికోసం. అయితే ఈరోజు మ్యాథ్ ఏం జరిగిందంటే నేనేం చేయలేమమ్మా ఈరోజు మొత్తానికి నేనేం చేయలే అసలు. నా లైఫ్ ఇట్నే ఉంటుంది. పొద్దున్నే లేస్తా, ఫ్రెష్ అప్ అవుతా, వీలైతే వర్కౌట్ చేస్తా, ఎందుకంటే బొజ్జ తగ్గారు కాబట్టి వర్కౌట్ చేస్తా. అది కూడా ఒక 3 days బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తా. దాని తర్వాత ఏంటి టిఫిన్ చేస్తా. అదే ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సెటప్లో కూర్చొని పొద్దున ఇంకా 11 నుంచి 1 వరకు ఏదో ఒకటి చేస్తా అంట సంథింగ్. కానీ ఏం పనికొచ్చే పని మాత్రం చేయను. మళ్ళా తినేసి వస్తా. మళ్ళీ 3 నుంచి వీలైతే లైవ్ చేస్తా. అంటే డైలీ లైవ్ చేస్తాను కదా, ఈరోజు లైవ్ చేయలేదు. ఆ లైవ్ ప్లేస్లో నిద్రపోయినా అనమాట ఈరోజు. ఓకేనా, అది మ్యాటర్. నా డైలీ రొటీన్ వచ్చేసి ఇది మావా. పొద్దున్నే 6:30కి లేస్తా. 6:30కి లేచి 7:30కి అలారం పెట్టుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ 7:30కి లేస్తా. దాని తర్వాత 10:30, 11 లోపల టిఫిన్ అయిపోతుంది. 2:30 లోపల లంచ్ అయిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్ అంటారా, డిన్నర్ 9:30, 10 లోపల అయిపోతుంది. ఓకేనా, ఇది నా ఫుడ్ మెక్కడ కార్యక్రమం వచ్చేసి నా లైఫ్లో. తర్వాత ఇంకా ఏమున్నాయి చెప్పడానికి మీకు, ఇంతే ఇంకేం లేవు. మీకు ఏమన్నా ఈ వ్లాగింగ్ అని నచ్చింది అనుకోని చెప్పండి. మన లైఫ్లో కొంచెం స్పైసీ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, మీకు నచ్చితే స్పైసీ అయితే యాడ్ చేద్దాం. ఇంకా కొంచెం బయటికి అయితే వెళ్ళేసి రికార్డింగ్ చేయడాలు. ఓకేనా, ఇంకా కొత్తగా అయితే చేద్దాం. అండ్ ఆల్సో దీన్ని నేను వ్లాగింగ్ అనను, ఎందుకంటే జస్ట్ మాట్లాడతానా, మీకేం చూపిలా. ఓకేనా, జస్ట్ ఏదో అలా చూడండి. ఒకవేళ బాగుందని చెప్తే మాత్రం కంటిన్యూ మ్యాన్, కొంచెంగా నేర్చుకుందాం. ఏముంటుంది చెప్పు. అట్లా అని చెప్పి మరీ దరిద్రంగా అయితే చేయలేదు. చాలా వరకు 50% కరెక్ట్గా చేస్తా. మీకు కూడా ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే నాకు చెప్పచ్చు. చెప్తే నేను కొంచెం అప్డేట్ అవ్వచ్చు. మొత్తం నిద్రముఖం అయితే ఉంది. ఒక డోంట్ పట్టించుకోక ఫైన్. ఓకే, డోంట్ పట్టించుకోకండి. అండ్ ఆల్సో మీకు ఒకటి చూపించాను మామ. ఏంటంటే నేను ఈ రూమ్లోకి వచ్చిన కొత్తలో ఒకటి రాశాను అనమాట. అది మీరు నచ్చుతుందో లేదో తెలీదు. సరే అయితే చూపిస్తాను మరి. టట్టడాయ్, డోంట్, ఫస్ట్ ఇలా చదవాలన్నమాట. డోంట్ ఫర్గెట్ బ్రదర్, యు ఆర్ ఆన్ ఏ మిషన్. టైటిల్ ఏమో బాగా రాసిన, డోంట్ ఫర్గెట్ బ్రదర్, యు ఆర్ ఆన్ ఏ మిషన్. బట్ దేనికి? ఐఎమ్ ఆస్కింగ్, దేనికి? నా ముఖం కూడా సరిగ్గా కానరాట్లే కదా. దేనికి అంటుంది అదిగా నా కళ్ళు చూడండి. మొత్తానికి ఇది మన సెటప్. మొత్తం వైర్లు గియర్లు ఏంటేంటో ఉండే అనమాట. అసలు మనకేం తెలియదు. ఇది నాది కాదు మామా, ఈ మొబైల్ నాది కాదు. నేను మరీ అంత రిచ్ కాదు. ఓకేనా, మా ఫ్రెండ్ కానీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు, అటు తీసుకెళ్తాడు. సరే, 2 మొబైల్స్ మెయింటైన్ చేయడానికి. కానీ ఏదో అలా ఒక ఐఫోన్ మెయింటైన్ చేస్తానా. చాలా రిచ్ కాదు కానీ అంత పూర్ కాదు కానీ కొంచెం మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. ఎంసీఏ. ఇప్పుడు కూడా లైటింగ్ కండిషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అయితే ఇంకొక కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వాలి. అప్డేట్స్ వచ్చేసి ఏంటంటే మీకు 5Kకి Q&A వీడియో చేస్తా అని చెప్పా. Q&A వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఈ వీడియో రికార్డ్ చేస్తాను. సరే, ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో Q&A అని కామెంట్ చేయండి. మనం అవుట్డోర్కి వెళ్ళి Q&A అయితే రికార్డింగ్ అయితే చేద్దాం. ఓకేనా, ఎందుకంటే మనం బేకారీ, పొద్దుంచి సాయంత్రానికి బేకారు కాబట్టి ఇంకా ఆల్రెడీ రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. చేద్దాం. ఏదేదో మాట్లాడతానా, ఎందుకు మాట్లాడుతున్నా కూడా తెలీదు. అలవాటు అయిపోయింది నిజంగా. లైవ్స్లో మాట్లాడి ఒకసారి మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు అనమాట, ఎందుకు ఇట్లా వాగుతూనే ఉన్నామని చెప్పేసి. ఏం చేద్దాం, ఏం చేయలేమే. కెమెరా యాంగిల్ సరిగా పట్టుకున్నానో కూడా లేదో కూడా తెలియదు నాకు. పట్టుకొని తీస్తానన్నమాట. వెనకాల లోగో కనిపిస్తుంది కదా యాపిల్లో నా ఫేస్ కొంచెంగా కనిపిస్తుంది. చెప్పండి గైస్, మనం లాగిన్ ఏమన్నా కొంచెం సీరియస్గా తీసుకున్నామా లేదా?
సరేనా, సీరియస్గా తీసుకుంటే ఇంకొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వ్లాగింగ్ కోసం అనేసి కొన్ని ఐటమ్స్ కొన్నా అనమాట. ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ సెల్ఫీ స్టాండ్. ఈ సెల్ఫీ స్టాండ్కి వెరైటీ ఏంటంటే దీనికి లైట్ కూడా ఉంటుంది, చిన్న లైట్. అండ్ ఆల్సో వైర్లెస్ మైక్. ఇది ఎంత తెలుసా? 350 రూపాయలు. వైర్లెస్ క్వాలిటీ బాగుంటుంది, కానీ కొంచెం అప్లోడ్ చేసినప్పుడు గిల్టర్స్ యాడ్ చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. 350 రూపాయలకి చాలా బెస్ట్ అనమాట. అదమ్మా మ్యాటర్ ఈరోజు మన లైవ్ ఇది అనమాట. ఇప్పుడు వచ్చి 6:30 అయింది. 6:30 నుంచి 10 లోపల ఏమన్నా వీడియోస్ ఏమన్నా బయటికి వెళ్ళే పంచాయతీ ఉంటే బయటికి వెళ్ళింది వీడియోస్ పెడతా, లేదంటే ఇదే క్లోజ్. చూసిన ప్రతి ఒక్కరికి, టైం వేస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్. కమెంట్ చేసేది చెప్పండి ఎలా చేశానో, ఇంకా ఎలా చేయకూడదో చెప్పండి. అండ్ ఆల్సో అంటే ఇంకా నెక్స్ట్ ఒకవేళ తీస్తే నా రూమ్ టూర్ చూపించమంటారా, లేదంటే ఎక్కడైనా బయటికి వెళ్ళమంటారా? సంథింగ్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఐడియా చెప్పండి. దాన్ని బట్టి విల్ ప్రొసీడ్. అండ్ ఆల్సో Q&A కూడా కమెంట్ అయితే చేసి చెప్పండి. బాయ్, కదా ఉంటా. ఇంకా నేను మీ Game21 విత్ Game21. Bye bye.